వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ కోసం చేసిన ఏర్పాట్లను ఆమె అడిగి తెలుసుకున్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా చూడాలని సూచించారు. ఓటర్లతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ తనిఖీ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను, ప్రజల భాగస్వామ్యాన్ని నిర్ధారించే దిశగా జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగరం పోలింగ్ కేంద్రం వద్ద సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రాల్లోకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరాలు తెలిపాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను పోలింగ్ కేంద్రాల నుంచి వెళ్లగొట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెషన్ అమలులో ఉన్నందున గుంపులుగా ఉండరాదని పోలీసులు హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ సర్పంచ్ వంటేరు విజయవర్ధన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. కోనెజల్ల, రఘునాథపాలెం, వైరా, జోనికల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో తొలి విడతగా 192 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 172 పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మొత్తం 1740 వార్డులకు గాను 323 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 2 వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 1415 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ స్థానాలకు 488 మంది, వార్డుల్లో 3424 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 30% పైగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పినపాక, ఉప్పాక పంచాయతీలలో 40% పోలింగ్ నమోదైంది. సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న కేంద్రాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎర్రపాలెం మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మాటూరుపేటలో ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చి ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. చివరి నిమిషంలో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. హవేలీ గన్పూర్ మండలంలోని బూరుగుపల్లిలో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా పోలీసు అధికారి శ్రీనివాసరావు సందర్శించారు. పోలింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు, పోలీసు బలగాల పనితీరును పరిశీలించారు. బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతి భద్రతలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేడు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అన్నారం గ్రామంలో ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, వికలాంగులు, వృద్ధులను ఆటోల ద్వారా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మాజీ మంత్రి జోగు రామన్న తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సొంత గ్రామం దీపాయిగూడలో కాలనీ నిర్మాణం చేపడతామని తెలిపారు. పేదల ఇల్లు కోసం ఇప్పటికే 6 ఎకరాల సొంత భూమి ఇచ్చానని, అవసరమైతే మరికొంత కొనుగోలు చేసి ఇస్తానని హామీ ఇచ్చారు. దీపాయిగూడలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామస్తులతో కలిసి పర్యటించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సంగారెడ్డి మండలంలోని 11 గ్రామ పంచాయతీలలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో ప్రజలు ఓటు వేయడానికి మందుకొడిగా వస్తున్నారని మండల ప్రత్యేక అధికారి కాసిం బేగ్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.